అందరికీ నమస్కారం. బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ బోనాలు అనేటువంటి పదం సంస్కృతంలో భోజనం అనే పదం అంటే మీల్స్. ఆ పదం నుంచి వాడుకలో మనం బోనంగా పిలుస్తూ ఉన్నాం. ఆషాఢ మాసంలో బోనాల పండుగ జరుపుకుంటాం. ముఖ్యంగా ఆషాఢ మాసంలో స్త్రీలందరూ కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీలు తమ పుట్టింటికి వస్తారు. అదేవిధంగా ఎల్లమ్మ తల్లిని కూడా మన ఇంటి కూతురిగా భావిస్తూ తెలంగాణ ప్రజలందరూ బోనాలను సమర్పించి ఎల్లమ్మ తల్లిని తమ ఇంటికి తీసుకువెళ్తున్నట్టుగా భావిస్తారు. ఈ బోనాల పండుగ రోజున స్త్రీలందరూ బోనాన్ని తయారు చేస్తారు. బోనాన్ని అందులో అన్నం వేసి అదేవిధంగా చాలా ఆకర్షణీయంగా దాన్ని తయారు చేస్తారు. మనకు వేపాకులను పెట్టి ఇవన్నీ పెట్టడం వల్ల ఇది మనకు ఆరోగ్యానికి కూడా సైంటిఫిక్గా కూడా ఇది వేపాకు మనం ఈ కాలంలో ఎక్కువ వ్యాధులు వస్తూ ఉంటాయి. వేపాకు పెట్టడం వల్ల దాని వాసన వల్ల సైంటిఫిక్ రీజన్స్ వల్ల మనకు అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా స్త్రీలందరూ బోనాన్ని గుళ్ళో సమర్పిస్తారు. బోనం జరుపుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. 1800వ శతాబ్దంలో ఒక వ్యాధి రావడం వల్ల దానికి ఎలా మందు కనిపెట్టాలో తెలియక చాలా సతమతం అవుతున్న సమయంలో ప్రజలందరూ అమ్మవారిని నమ్ముకొని మహంకాళి అవతారమైనటువంటి ఎల్లమ్మను పూజించారు. దాని తర్వాత ఆ వ్యాధి తగ్గిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఆచారాన్ని అలానే కొనసాగిస్తూ వచ్చారు. ఎంత గొప్ప ఆచారాలు వ్యవహారాలు కదా మనవి అని అనిపిస్తుంది. అండ్ ఈ ఆచారాలను మన తెలంగాణ ప్రభుత్వం గుర్తించి బోనాలను రాష్ట్ర పండుగగా చేసి సెలవు ప్రకటించింది. ఇలానే మన ఆచారాలు కొనసాగుతూ ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ బోనాల శుభాకాంక్షలు.